తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మిస్టర్ అండ్ మిసెస్ దివి భువన్ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి కె మాధవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంతలో అతన్ని వెతుకుతూ రాజేష్ అక్కడికి వచ్చాడు. ఏంట్రా ఇక్కడే ఉన్నావు? దివి కోసం వచ్చావా? పోనీ వెళ్ళు, లోపలికి వెళ్లకుండా ఇక్కడే తచ్చాడుతున్నావేంటి అన్నాడు. భువన్కి అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఉద్వేగంతో అతని వేళ్ళు కంపిస్తున్నాయి. మొహం అంతా ఎర్రగా అయిపోయింది. కానీ చీకట్లో రాజేష్కి ఇవేవి కనిపించలేదు. ఒరేయ్, నేనింతగా పిలుస్తుంటే మాట్లాడవేంట్రా? ఒరేయ్ నిన్నే, ఏమైంది నీకు? భుజాలు పట్టుకొని ఊపుతూ గట్టిగా పిలిచాడు రాజేష్. దాంతో తన ఆలోచనల లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చిన భువన్ కొద్దిగా తేరుకొని, ఏం లేదులేరా, సరే పద అంటూ రాజేష్తో అక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోయాడు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత కూడా భువన్కి ఎంతకీ నిద్ర పట్టట్లేదు. అతని మనస్సు కల్లోల సాగరంలా ఉంది. తనది ఎవరికీ చెప్పుకునే సమస్య కూడా కాదు. అలా అని వదిలేయలేడు. దివి తనని చాలా అపార్థం చేసుకుంది. కానీ తనకు నిజం చెప్తే ఈ పెళ్ళి ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. పెద్దవాళ్ళందరూ తమ పెళ్లి కోసం ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఎలా, ఏం చేయడం? తన ఆలోచన ఎంతసేపటికి తెగలేదు. ఏదైతే అది జరుగుతుంది. తాను మాత్రం గుండెల్లో మంట పెట్టే ఇటువంటి అగ్నిని, మోయలేని భారాన్ని భరించలేడు. రేపు ఉదయమే దివికి జరిగిందంతా చెప్పేయాలి. అంతా అయిపోయింది. గగన కుసుమం లాంటి దివి తనకు తేలిగ్గా దొరికింది కదా అని సంతోషంతో చిందులు వేసింది తన పిచ్చి మనసు. అయినా దివి అంటే ఆకాశం, భువన్ అంటే భూమి. ఎక్కడైనా భూమి ఆకాశం కలిసిపోతాయా? తాము కూడా అంతే. ఇక జన్మలో దివి తన ముఖం చూడదు. ఈ పెళ్ళి జరగదు. వేదనాభరితం అయిందతని అంతరంగం. పడుకున్న భువన్ కళ్ళ నుంచి అతని కన్నీళ్లు రెండు పక్కలకు జారుతూ అతని గుండె మంటను చల్లార్చడానికి విఫల ప్రయత్నం చేశాయి. ఎప్పటికో తెల్లవారుజాముకి గాని నిద్ర పట్టలేదతనికి. తెల్లారి బారెడు పొద్దెక్కితే గాని భువన్కి మెలకువ రాలేదు. కళ్ళు తెరిచి లేద్దామని చూశాడు. కానీ తలంతా సమ్మెటలతో బాదినట్టు ఒకటే నొప్పి. కళ్ళు తెరవాలంటే కళ్ళు తిరుగుడు పడలేదు. చెవిలో సముద్రపు హోరులాగా ఒకటే హోరు. చేతులతో తల పట్టుకొని అలాగే కళ్ళు మూసుకొని అమ్మా ఆ అన్నాడు. ఇంతలో ఎవరిదో చల్లని చేయి అతని నుదురు మీద ముంగుర్లు సవరించి చెంప మీద సుతారంగా చేతులు ఆనించింది. చెవి దగ్గర చిన్నగా, భువన్ పడుకో, రెస్ట్ తీసుకో, పక్కనే నేనున్నానుగా అంటూ వినిపించింది. అది దివి గొంతే. తను ఎందుకు నా పక్కకు వచ్చింది అనుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. తన పక్కనే దివి కూర్చుని ఉంది. తన కళ్ళలోకే ఆతృతగా చూస్తోంది. కళ్ళు విప్పగానే ఇప్పుడెలా ఉంది అని అడిగింది. ఆమె కళ్ళల్లో తన మీద ప్రేమ జాలువారుతోంది. భువన్కి రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చింది. తన చెంప మీద ఉన్న దివి చెయ్యి పక్కకు తీసి విసురుగా లేచి కూర్చున్నాడు. తల గిర్రున తిరిగింది. నుదురుని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటూ నాకు ఏమైంది, ఎందుకు ఇలా ఉంది అన్నాడు. భువన్, నీకు బాగా ఫీవర్ వచ్చింది. 103 ఉంది. ఏమి కంగారు పడకు, నేను ట్యాబ్లెట్ ఇస్తాను. కొంచెం పాలు తాగి ట్యాబ్లెట్ వేసుకొని పడుకో, తగ్గిపోతుంది అంటూ వెళ్ళబోయింది దివి. ఆగు, మిగతా వాళ్ళందరూ ఏరి? ఎవరూ కనిపించట్లేదు. టెంట్ అంతా ఖాళీగా ఉంది అడిగాడు భువన్. ఇంకెక్కడా వాళ్ళు? ఎప్పుడో వైజాగ్ కూడా దాటేసి ఉంటారు. మర్చిపోయావా? ఇవాళ తెల్లవారుజామునే మనం బయలుదేరి వెళ్లాల్సిందే. ఎంత లేపినా నువ్వు లెగవలేదు. నీ ఒళ్ళు చూస్తే కాలిపోతోంది. మళ్ళీ అందరూ రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంది కదా. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా తనకి తోడుగా నేను ఇక్కడే ఉంటాను, మీరందరూ వెళ్ళమని చెప్పాను. అందుకని మన ఇద్దరినీ వదిలి వాళ్ళంతా వెళ్ళిపోయారు. అర్థమైందా అంది దివి. అవునా, ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడు తనకి నిజం చెప్పేయాలి అనుకున్నాను కదా. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని అంటారు. అలాగే అయింది అనుకున్నాడు భువన్.
ఏమన్నా మాట్లాడాలన్నా అస్సలు ఓపిక లేదు. నీరసం శరీరాన్ని కమ్మేస్తోంది. అలాగే వెనక్కి వాలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత దివి మళ్ళీ వచ్చి భువన్ని చిన్నగా లేపి కూర్చోబెట్టి పాలు తాగించి టాబ్లెట్ మింగించి దుప్పటి కప్పి వెళ్ళిపోయింది. సాయంత్రానికి భువన్ జ్వరం కొంచెం తగ్గుముఖం పట్టడంతో పక్క మీద నుంచి లేచి బయటకు వచ్చాడు. బయట కూర్చొని సెల్ ఫోన్లో మెసేజ్ చూసుకుంటున్న దివి భువన్ని చూసి తన దగ్గరికి వస్తూ, లేచావా, ఇప్పుడు ఎలా ఉంది అంటూ తన నుదురు మీద చెయ్యి వేసి చూసి, పర్వాలేదు, ఫీవర్ డౌన్ అయింది. నీకెలా ఉంది, ఏమన్నా తింటావా అని అడిగింది. ఆకలిగా లేదు, ఇప్పుడు ఏమీ వద్దు అన్నాడు భువన్. అలా కాదు, పొద్దున్నుంచి నువ్వు అసలు ఏమీ తినలేదు. ఇలాగే ఉంటే ఎలా? నువ్వుండు, ఇప్పుడే వస్తా అంటూ పాలల్లో బ్రెడ్ వేసి పట్టుకుని వచ్చింది. అక్కడే కూర్చోబెట్టి స్పూన్తో తినిపిస్తూ, ఇంత సడన్గా నీకు ఫీవర్ ఎందుకు వచ్చింది? అడవిలో దోమలు ఏమైనా కుట్టి ఉంటాయా, లేకపోతే వైరల్ ఫీవరా? ఏమైనా నన్ను మాత్రం చాలా భయపెట్టేశావు. పొద్దున్న నిన్ను ఎంతసేపు లేపానో తెలుసా? థ్యాంక్ గాడ్, ఇప్పుడు బాగానే ఉన్నావు అంటూ భువన్ పక్కన కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకుని భుజం మీద వాలి పడుకుంది. భువన్కి అంత అయోమయంగా అనిపించింది. ఏంటో ఈ పిల్ల నేనంటే ఇంత ప్రేమ చూపిస్తుంది, కానీ తన అవసరం కోసమే నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అంటుంది. తనకు నిజం చెప్పాలా వద్దా ఆలోచిస్తున్నాడు భువన్. నువ్వు అలా ఏమీ మాట్లాడకపోతే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? ఎప్పుడూ వాగుతూ ఉండేవాడివి, నువ్వు అలా ఉంటేనే బాగుంటావు. ఇలా సైలెంట్గా ఉంటే అస్సలు నచ్చలేదు. భువన్ వైపు చూస్తూ దిగులుగా అంది దివి. అత్తయ్య మామయ్య ఫోన్ చేశారు, మనం బయలుదేరదామా అని. నీ ఫోను ఎత్తట్లేదు అని నాకు చేశారు. కంగారు పడతారని నీ గురించి చెప్పలేదు. మన ట్రిప్పు 1 డే ఎక్స్టెండ్ చేసుకున్నామని చెప్పాను. ఓ అలాగా? ఏంటి అలాగా అంటావు? నువ్వేమో ఇక్కడ జ్వరం తెచ్చుకొని పడిపోయావు, నేను అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను బుంగమూతి పెట్టుకొని అంది దివి. చిన్నపిల్లల బుంగమూతి పెట్టుకొని మాట్లాడుతున్న దివిని చూస్తే ముద్దొచ్చింది భువన్కి. చిన్నగా నవ్వి, ఓకే సారీ, పోనీ ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళిపో, నాకు కొంచెం తగ్గగానే నేను వచ్చేస్తాను అన్నాడు. ఆ మాటకి భువన్ వైపు కోపంగా చూస్తూ, నేనెలా కనిపిస్తున్నానురా నీకు? అంత చెడ్డదానిలా కనిపిస్తున్నానా? నేనేమీ అంత హార్ట్లెస్ ఫెలోని కాదు, కొంచెం మంచి అమ్మాయినే. నిన్ను వదిలేసి నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాననుకున్నావు? నీకు తగ్గగానే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. అప్పటి వరకు బుద్ధిగా రెస్ట్ తీసుకో. నేను చెప్పినట్లు విను, పెట్టింది తిను, అంతే వేలు చూపిస్తూ అంది దివి. సరే మేడం, అలాగే చేతులు కట్టుకుంటూ అన్నాడు భువన్. అది అలారా దారికి? సరే పద, ట్యాబ్లెట్ వేసుకుని పడుకుందువు గాని అంటూ భువన్ని లోపలికి తీసుకుని వెళ్ళింది దివి. ఆ రాత్రంతా భువన్ పక్కనే ఉండి 4 అవర్స్కి ఒకసారి ట్యాబ్లెట్ వేస్తూ టెంపరేచర్ చెక్ చేస్తూ అక్కడే ఉండిపోయింది. తెల్లారి పొద్దున్నే భువన్కి మెలకువ వచ్చింది. కొంచెం నీరసంగా ఉంది, కానీ వేరే ప్రాబ్లం ఏమీ లేదు. మంచం మీద నుంచి లేచి క్రింద నిద్రపోతున్న దివి పక్కన కూర్చుంటూ, పాపం పిచ్చిపిల్ల, రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. ఎంత ప్రేమ ఈ అమ్మాయికి, నన్ను ఎంత రాంగుగా అర్థం చేసుకున్నా నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు. నా మీద ఇంత ప్రేమ చూపిస్తోంది. ఇలాంటి అమ్మాయిని వదిలేసి తనను బాధపెట్టి మా వాళ్లను బాధపెట్టి నేను బాధపడి ఎందుకిదంతా? పెళ్ళైనాక తనని చిన్నగా నా దారిలోకి తెచ్చుకుంటాను, అదేమంత కష్టం కాదు. కానీ నేను మోసం చేశానంటుందేమో. కానీ అనుకొని అన్నింటికీ తన దగ్గర సమాధానాలు ఉన్నాయి, అప్పుడు చూసుకుందాం అనుకున్నాడు భువన్. కొద్దిసేపటి తర్వాత తను రెడీ అయ్యి దివిని లేపి తను కూడా రెడీ అవ్వగానే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయారు. వంటింట్లో కూరగాయలు తరుగుతుంటే లయబద్ధంగా గాజుల చప్పుడు, భరతనాట్యం ప్రాక్టీస్ చేసే చిన్ని పాప మువ్వల చప్పుడులా ఉంది. చిన్నగా చప్పుడు కాకుండా వంటింట్లోకి వెళ్ళాడు భువన్. దివి సీరియస్గా పని చేసుకుంటోంది. వెనక నుంచి తనని గట్టిగా హత్తుకున్నాడు భువన్. అబ్బా లేచావా? ఎంతసేపు లేపాలి నిన్ను? వదులు, చాలా టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి అంటుంది దివి. చేద్దు గాని లే, ముందు ఇటు తిరుగు, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు కొంటెగా అన్నాడు. ఓయ్ సిగ్గులేదు నీకు? పొద్దున్నే ఏంటి గోలా? ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రాపో ముద్దుగా విసుక్కుంది. మునిపంటితో ఆమె చెవి తమ్మె కొరుకుతూ తెల్లటి శంఖంలాంటి ఆమె మెడ మీద ముద్దు ముద్ర వేశాడు భువన్. వెంటనే అతని ముందుకు తిరిగిన దివి
రాత్రి చేసిన గోల చాలేదా? మళ్ళీ మొదలు పెట్టావా? ముందు వెళ్ళు. అతని గుండెల మీద చెయ్యి వేసి గట్టిగా నెట్టింది దివి. వెనకాల గోడకి గుద్దుకున్న భువన్ అబ్బా అన్నాడు. ఒరేయ్ భువన్, ఇంకలే అంటూ గట్టిగా అరుపు వినిపించింది. ఇదేంటి అమ్మ గొంతులా ఉంది అనుకుంటూ పక్క మీద లేచి కూర్చున్నాడు భువన్. అబ్బా ఇదంతా కళ అనుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. నిజంగా ఈ కళ ఎంత బాగుందో, నిజమయ్యేటప్పటికి ఎన్నాళ్ళు పడుతుందో, అసలు నిజమవుతుందా? నిదురించే నిశీదిలో నడిచే కలలు, నడిరాత్రి నయనంలో కరిగే వెతలు, గుండెలో గొంతు నొక్కి పూడ్చిన భావాలు, కళ్ళ ముందు కట్టుకునే ఇసుక గోడలు. పొద్దున్నే భువన్కి సుప్రభాతం పాడడం మొదలుపెట్టారు నిర్మలగారు. ఏరా ఇంకా ఎప్పుడు లేస్తావు? మళ్ళీ ఆఫీస్కి అని పరుగులు మొదలు. ఎంగేజ్మెంట్ ఇంకొక 5 రోజుల్లో ఉంది. పెళ్ళి 12 రోజుల్లో ఉంది. ఆ పనులన్నీ ఎప్పుడు మొదలు పెట్టాలి? మిమ్మల్ని ఇద్దరినీ వెళ్ళి ఎంగేజ్మెంట్కి కావాల్సినవి షాపింగ్ చేసుకొని రమ్మంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి టూర్కి వెళ్తావా? వెళ్ళిన వాడివి ఇన్ని రోజులు ఉండి వచ్చారు. ఇక్కడ పనులు ఎప్పుడవుతాయి? అమ్మా ఆపమ్మా, పొద్దున్నే మొదలుపెట్టావా? అర్ధరాత్రి వచ్చాను. నిద్ర సరిపోవద్దా? మంచి కళ చెడగొట్టావు కదమ్మా. బెడ్ దిగి హాల్లోకి వస్తూ అన్నాడు భువన్. ఒరేయ్, కలలు కనడానికి ఇంకా టైం ఉంది కానీ నీ పెళ్ళికి ఎక్కువ టైం లేదు. ముందు అది చూడు అన్నారు నిర్మలగారు. అయిపోతాయిలేమ్మా, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాగా అంటూ ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోయాడు భువన్. అందరూ ఎదురు చూస్తున్న ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. పెళ్ళి తిరుమలలో చేయాల్సి ఉండడంతో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వాళ్ళ ఊరు తెనాలిలోనే ఏర్పాటు చేశారు. తెనాలిలోనే భువన్ వాళ్ళ ఇంటి పక్కనున్న ఒక పెద్ద ఖాళీ స్థలాన్ని ఎన్నుకున్నారు. ఖాళీ స్థలంలో ఆ స్థలం సొంతదారు రీసెంట్గా ఇల్లు కట్టాలని ప్లాన్ చేయడంతో పిచ్చి మొక్కలు పీకేసి అంతా శుభ్రం చేశారు. దాంతో భువన్ వాళ్ళ పని ఇంకా సులువు అయింది. భువన్ స్నేహితులు అందరూ కలిసి కాస్త జాగ్రత్తగా స్థలాన్ని చదును చేయించి మొత్తం గ్రీన్ కార్పెట్లు పరిచారు. వేదిక కోసం ఒక ఎత్తైన కట్టడాన్ని నిర్మించారు. ఆఘమేఘాల మీద ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు ఆ వేదికను హరివిల్లులా అందంగా తీర్చిదిద్దారు. అక్కడక్కడ నేలలో పాతిన పొడవైన కర్రలకు హ్యాంగింగ్స్ ఏర్పాటు చేసి పూల కుండీలు వేలాడదీశారు. కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో తోరణాలు, పూల బంతులు, ఇంకా వాటర్ ఫౌంటైన్స్, అందమైన స్వాగత ద్వారానికి ఇరుపక్కల సాలభంజికలు, కుండలతో నీళ్లు పోస్తున్నట్లు ఉన్న కరెంటు బొమ్మలను పెట్టారు. భోజనాల కోసం అతిథులందరికీ చక్కగా బల్లలు పరిచి ఒకవైపుగా డైనింగ్ని ఏర్పాటు చేశారు. అరేంజ్మెంట్స్ అన్నీ శ్రీరామ్ ఇంకా భువన్ వాళ్ళ తమ్ముడు సుమన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముందు రోజు రాత్రే దివి వాళ్ళ పేరెంట్స్ కొద్దిమంది ముఖ్యమైన బంధువులతో తెనాలి వచ్చేశారు. వాళ్ళకి రామారావు గారు ఒక ఖాళీ అపార్ట్మెంటు విడిదిల్లుగా మాట్లాడి అరేంజ్ చేశారు. ఆ అపార్ట్మెంట్ ఒక్క ఇంటీరియర్ తప్ప మిగతా నిర్మాణం అంతా పూర్తి కావడంతో అతిథులు ఇంకా భువన్ దివిల స్నేహితుల కోసం కేటాయించారు. అపార్ట్మెంట్ రామారావు గారి స్నేహితుడిది కావడంతో ఆ ఏర్పాట్లన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. మొత్తానికి అందరూ కలిసి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ వారం రోజుల్లోనే ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి చేశారు. దివి తన ఫ్రెండ్ యశస్వినితో కలిసి ఫోటోషూట్కి బయలుదేరి వచ్చింది. మెరూన్ కలర్ గాగ్రాకి ఎల్లో కలర్ చోలీ, దాని మీద చిన్న చిన్న అద్దాలు కుట్టి ఉన్న లైట్ బ్లూ కలర్ ఓణీ కట్టుకుని సింపుల్గా నగలు వేసుకొని లూజ్ హెయిర్తో దివి నిజంగానే దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది. ఆరీ వర్క్ చేసిన మెరూన్ కలర్ కుర్తా, బిస్కెట్ కలర్ పైజామాతో భువన్ దివికి తగ్గ జోడీగా హుందాగా అమ్మాయిల మదిని దోచే అందమైన రాజకుమారుల్లా మెరిసిపోతున్నాడు. వాళ్ళిద్దరి జంట చూడటానికి 2 కళ్ళు చాలడం లేదు. ఫోటోగ్రాఫర్లకు చేతి నిండా పని. సుమారు గంట సేపు రకరకాల యాంగిల్స్లో వాళ్ళ ఫోటోలు తీసిన తర్వాత అందరూ ఎంగేజ్మెంట్ వేదికకు బయలుదేరారు. నిశ్చయ తాంబూలాలు, వేడుక, ఆహుతులు ఆత్మీయ మిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా సందడిగా జరిగింది. దివి కూడా చాలా సంతోషంగా ఈ వేడుకలో పాలు పంచుకుంది. యశస్విని శ్రీరాముల ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే వాళ్ల పెళ్లికి లైన్ క్లియర్ అయినట్లు కదా. రాజేష్ ఇంకా జగదీష్ మండపంలో పనులు చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ అందరికీ కావలసినవి అందిస్తూ హడావిడిగా తిరుగుతున్నారు.
కాంతారావు గారు, ఐశ్వర్య గారు, అసలు జరుగుతుందో లేదో అనుకున్న దివి పెళ్ళి మంచి కుటుంబానికి చెందిన చక్కనైన అబ్బాయితో సెటిల్ అవ్వడం, వాళ్ళు చూపించే గౌరవ మర్యాదలు, వాళ్ళ సంస్కారాన్ని చూసి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇంకా రామారావు గారికి, నిర్మలా గారికి దివి ఎంతగానో నచ్చింది. కాబట్టి వాళ్ళ ఆనందానికి హద్దులేవు. ఎక్కడా తినే పదార్థాలు వేస్ట్ కాకుండా, మరీ ఎక్కువ ఐటమ్స్, అలా అని మరీ తక్కువ ఐటమ్స్ కాకుండా పద్ధతిగా అరిటాకులో వడ్డించబడిన భోజనాలు, వారం రోజుల్లో ఎంతో ఘనంగా పెళ్లిని తలపించేలా ఏర్పాటు చేసిన ఈ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అందుకొని ఆహుతులందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. మనసులో ఎటువంటి పొరపచ్చాలు పెట్టుకోకుండా భువన్ మేనమామ హర్నాథ్ కుటుంబం కూడా ఈ ఎంగేజ్మెంట్కి హాజరయ్యారు. భువన్ మరదలు శరణ్య సాంప్రదాయంగా చీర కట్టుకొని మెరుపు తీగలా తిరుగుతూ ఫంక్షన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. చిన్నప్పటి నుంచి తనతో పరిచయం ఉన్న రాజేష్ ఏదో ఒక వంక పెట్టుకొని ఆ అమ్మాయి వెనక తిరగడం చూసి భువన్ ఫ్రెండ్స్ రాజేష్ని బాగా ఆట పట్టిస్తున్నారు. అసలు దివితో ఈ పెళ్లి జరుగుతుందా అని సందేహంగా ఉన్న భువన్కి సంతోషంగా ఉన్న దివిని చూసి మనసులో నుంచి పెద్ద భారం తగ్గిపోయినట్టే అనిపించింది. పెళ్లిని తలదన్నేట్టు జరిగిన ఆ ఎంగేజ్మెంట్ దిగ్విజయంగా జరిగిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత దివి తల్లిదండ్రులు, బంధుమిత్రులు తమ స్థలాలకు వెళ్ళిపోయారు. దివి, భువన్లు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చారు. 2-3 రోజులు కొన్ని ముఖ్యమైన పనులు చూసుకొని తర్వాత లీవ్ అప్లై చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలని వాళ్ళ ప్లాన్. దాంతో దివి, భువన్, రాజేష్, శ్రీరామ్, యశస్విని, జగదీష్ అందరూ కలిసి హైదరాబాద్ వచ్చేశారు. వచ్చిన తర్వాత 2 రోజుల పాటు ఆఫీస్లో ఫుల్ వర్క్తోనే సరిపోయింది. జగదీష్, రాజేష్ వాళ్ళ రెస్టారెంట్ ఓపెనింగ్ దగ్గర పడుతుండడంతో ఆ వర్క్ తోటి బిజీ అయిపోయారు. మరుసటి రోజు శ్రీరామ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి వైజాగ్లో జరుగుతుండడంతో అందరినీ రమ్మని ఇన్వైట్ చేశాడు శ్రీరామ్. కానీ రాజేష్ వెళ్ళటానికి కుదరలేదు. పనుల ఒత్తిడి ఎక్కువ ఉండడంతో రాజేష్ ఉండిపోయి, నువ్వు వెళ్ళిరారా, ఇక్కడ పనులు నేను చూసుకుంటా అంటూ జగదీష్ని పంపించాడు. శ్రీరామ్, యశస్విని ముందే వెళ్ళిపోయారు. తర్వాత దివి, భువన్, జగదీష్ కలిసి వెళ్ళాలని అనుకున్నారు. కానీ వెళ్ళే సమయం వచ్చేసరికి దివికి హెల్త్ అప్సెట్ అవడంతో తన ప్రయాణం వాయిదా వేసుకుని ఆగిపోయింది. ఇక చేసేదేమీ లేక భువన్, జగదీష్ కలిసి వైజాగ్ వెళ్లారు. ఎంగేజ్మెంట్ ఒత్తిడి, ఆ పైన వెంటనే ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉండడంతో అసలే సుకుమారంగా ఉండే దివి తట్టుకోలేకపోయింది. దాంతో బాగా బడలికగా ఉండి వాళ్ళతో కలిసి వెళ్ళలేకపోయింది. భువన్ వెళ్తూ వెళ్తూ దివిని చూసుకోమని రాజేష్కి అప్పగింతలు పెట్టి మరీ వెళ్ళాడు. అసలు రాజేష్కి దివి అంటే ఎందుకో నచ్చదు. దానికి తోడు దివి పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఎప్పుడూ తనతో కోపంగా ఉండడంతో రాజేష్కి దివి అంటేనే ఒక విధమైన భయం. ఇక దివి సంగతి మనకు తెలిసిందే. రాజేష్ అంటే ఆమెకు ఏవగింపు. మనసులో భువన్ అంటే ప్రేమ ఉంది, కానీ తనకి దగ్గరగా ఉండే రాజేష్ అంటే అస్సలు పడదు. రాజేష్ ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి భువన్ శ్రీరామ్లతో పాటే ఉంటున్నాడు. దివి, యశస్విని 2 రోజుల క్రితమే హాస్టల్ రూమ్ వెకేట్ చేసేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అందరూ ఒక దగ్గర ఉంటే పనులన్నీ షేర్ చేసుకొని ఒక పద్ధతిగా చేసుకోవచ్చునని వాళ్ళ ప్లాన్. ఇంట్లో దివి ఒక్కతే ఉంటుందని వెళ్ళమని భువన్ పదే పదే కాల్ చేసి చెప్పడంతో బిల్డింగ్ పనులు జరుగుతున్న రెస్టారెంట్లోనే ఆ పూటకి సర్దుకొని దివికి ఎదురు పడకుండా తప్పించుకోవచ్చని రాజేష్ ప్లాన్. కానీ భువన్ కాల్ చేయడంతో వెళ్ళక తప్పలేదు రాజేష్కి. అటు ఇటు తిరిగి రాత్రి 11 దాటాక ఇంటికి వెళ్ళాడు. అప్పుడైతే దివి నిద్రపోతూ ఉంటుందని. కానీ అతని ఇంటికి వెళ్ళేసరికి దివి హాల్లోనే కూర్చునుంది. తలకి ఒక టవల్ గట్టిగా కట్టుకొని కళ్ళు మూసుకొని సోఫాలో పడుకుని ఉంది. అసలే దివికి సాయంత్రం నుంచి బాగా తలనొప్పిగా ఉంది. రాజేష్ వస్తే తలుపు తీసి వాడికి కావలసినవి ఇచ్చేసి వెళ్ళి పడుకోవచ్చని అనుకుంటుంది. కానీ రాజేష్ తిరిగి తిరిగి అర్ధరాత్రి దగ్గర పడుతుండగా వచ్చాడు. దాంతో దివికి రాజేష్ని చూడగానే అరికాలి మంట నెత్తికెక్కింది. అప్పుడే వచ్చిన రాజేష్ని కోపంగా చూస్తూ, ఏం నాయనా, ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఇల్లు అంటూ ఒకటి ఉందని ఇందాకటి నుంచి ఎక్కడ అఘోరిస్తున్నావు? అవునులే, ఒక పద్ధతి పాడు అంటూ ఉంటేగా, కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. అరే ఆడపిల్ల,
అసలే ఒంట్లో బాగోలేదు, ఒక్కతే ఇంట్లో ఉంది. తనకి ఏమన్నా సహాయం కావాలేమో చూద్దామని లేకపోగా నన్ను అర్ధరాత్రి దాకా మెయిన్ డోర్కి కాపలా కూర్చోబెట్టావు. అసలు భువన్ అనాలి. నీలాంటి వాణ్ణి తగులుకున్నాడు. నువ్వు వాణ్ణి తగులుకున్నావో వాడు నిన్ను తగులుకున్నాడో తెలియదు గాని మీరిద్దరూ వచ్చి నా నెత్తికి చుట్టుకున్నారు. చిచి అంటూ ఎడాపెడా దులిపేసింది. దాంతో బిక్క చచ్చిపోయి ఏమీ మాట్లాడలేక రాజేష్ బయటకు వెళ్ళబోయాడు. ఆగో! ఒక్క అరుపు అరిచింది దివి. ఇప్పుడేగా వచ్చావు, అప్పుడే ఎక్కడికి తగలడుతున్నావు? నీ కంటికి నేను వాచ్మెన్ లాగానో లేకపోతే ఇంటి పని మనిషిలాగా కనిపిస్తున్నానా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? అందుకే ఇంతకు బరి తెగించారు. కళ్ళు పెద్దవి చేసి కోపంగా అంది దివి. దాంతో రాజేష్కి సహనం నశించింది. వెళ్ళేవాడల్లా చటుక్కున ఆగి వెనక్కి తిరిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. కాసేపు అలాగే కామ్గా కూర్చున్న తర్వాత, దివి, నీకెందుకు నేనంటే అంత కోపం? ఎందుకు? నేనేం చేశాను? నన్ను చూస్తే చాలు నీ కళ్ళలో కోపం, అసహ్యం కనపడతాయి. నువ్వు అసహించుకునేటంత తప్పు నేనేం చేయలేదు. పోనీ నాదేమైనా తప్పు ఉంటే చెప్పు. అంతేగాని ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి భువన్ కూడా నన్ను ఇంతలా ఎప్పుడూ అరవలేదు తెలుసా? ఏడుపు మొహం పెట్టి అన్నాడు రాజేష్. నువ్వంటే ఎందుకు కోపమా? నాకెందుకు కోపమో నీకు తెలియదు? నేనంత కోపంగా ఉన్నా దున్నపోతు మీద వాన కురిసినట్లు మీ తిరుగుళ్ళు ఏమన్నా తగ్గించారా? ఎప్పుడు చూసినా భువన్ మీద మీద పడిపోతూ ఉంటావు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? చిచి, అయినా ఇంతసేపు నీతో మాట్లాడడం నాదే తప్పు అంటూ చరచరా బెడ్రూమ్ లోపలికి వెళ్ళి ధడేల్మని తలుపు వేసుకుంది దివి. రాజేష్ నిర్ఘాంతపోయాడు. ఏంటి పిల్ల ఏం మాట్లాడుతోందో అసలు ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు. ఏమిటేమిటో మాట్లాడుతోంది. అయినా ఈ పిల్ల నీకు వద్దురా అని ఎంత చెప్పినా ఆ భువన్గాడు విన్నాడా నా మాట? బాధగా అనుకుంటూ అక్కడే సోఫాలో పడి నిద్రపోయాడు రాజేష్. మరుసటి రోజు సాయంత్రానికల్లా భువన్ ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తూనే దివి ఎక్కడుందోనని ఇల్లంతా తిరుగుతూ దివి దివి అంటూ పిలవసాగాడు. బాత్రూంలో ఉన్న దివి భువన్ అరుపులు విని ఏమైందోనని హడలిపోతూ గబగబా వచ్చింది. ఏయ్, ఏంటి అరుపులు? ఏమొచ్చింది నీకు? అబ్బా, ఇప్పటికి దర్శనమిచ్చావా మహంకాళి గంపగయ్యాలి? దా ఇక్కడ కూర్చుందాం అంటూ దివి చేతులు పట్టుకొని తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చున్నాడు భువన్. ఇప్పుడు చెప్పు, హెల్త్ ఎలా ఉంది? తలనొప్పి పూర్తిగా తగ్గిపోయినట్టేనా అడిగాడు. పర్వాలేదులే, ఏదో అలా ఉంది. రమ్మని పిలిచినా వస్తావు నీవు, నా నొప్పులన్నీ తీరుస్తావు నీవు, నా మది మెచ్చిన ప్రియసఖి, మది మెచ్చిన అమృతాంజన్. రాయమంటావా? పాడుతూ అడిగాడు భువన్. ఏమక్కర్లేదు. పోనీ జండుబాం? జండుబాం జండుబాం నొప్పి హరించే బాం, జలుబు తలనొప్పి బాధల్ని క్షణంలో పోగొట్టు, జండుబాం జండుబాం తీసుకురానా అడిగాడు. అబ్బా వద్దన్నానా? అనసిన్ తీసుకో. అనసిన్ 2 చేతులెత్తి చప్పుడు వచ్చేలా దండం పెడుతూ, ఆపుతావా? ఏమైంది నీకు? ఏంటి గోలా అడిగింది దివి. దివి, నిజంగా చెప్పు, బాగానే ఉన్నావుగా? పర్వాలేదు అని చెప్పాను కదా అనగానే భువన్ సైలెంట్ అయిపోయాడు. డల్గా సోఫాలో వెనక్కి అనుకుని కళ్ళు మూసుకున్నాడు. హే, ఇంతలో ఏమైంది? ఇందాకటిదాకా అంత హుషారుగా ఉన్నావు, అప్పుడే అలా డల్గా అయిపోయావే. నీకు ఒంట్లో బాగలేదా? కంగారుగా అడిగింది దివి. దివి, నీకు ఒక విషయం చెప్తా విను. మళ్ళీ నువ్వు కోపం తెచ్చుకోకూడదు. ఏంటి చెప్పు. రాజేష్ చాలా సెన్సిటివ్, చాలా మంచివాడు కూడా. చిన్నప్పటి నుంచి వాడే నాకు బెస్ట్ ఫ్రెండ్. అలాంటి వాడి మీద నీకు కోపం ఎందుకు చెప్పు? వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ప్లీజ్ నా కోసమైనా వాడిని ఏమీ అనకు. ఆ రాజేష్ గారు నీకు ఫోన్ చేసి చెప్పాడా నా మీద? కోపంగా అంది దివి. అదిగో మళ్ళీ కోపం తెచ్చుకుంటున్నావు. వాడు ఏమీ చెప్పలేదు. వాడి ఫేస్ చూసి నాకే అర్థమైంది. అయినా వాడు అలాంటి వాడు కాదు. నీ అంటూ ఏదో చెప్పబోతున్న భువన్ని ఆపి, తెలుసు నాకు, వాడు ఎలాంటి వాడో తెలుసు, నువ్వు ఎలాంటి వాడివో కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు అంది దివి. భువన్ తల కొట్టుకుంటూ, తల్లి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అది నీ అంటుండగానే దివి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఒక్క విషయం, ఒక మాట అడుగుతాను చెప్పు. ఇందాక అంత హుషారుగా పాటలు పాడావు,
ఇంత కోపం మనసులో పెట్టుకొని ఎందుకు అడిగింది దివి. అదా, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను కనిపెట్టిన కొత్త టెక్నిక్లే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు భువన్. రాజేష్ని చూడగానే ఏదో జరిగిందని తెలిసిపోయింది భువన్కి. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అడిగాడు. రాజేష్ ఏమీ సమాధానం చెప్పలేదు. ఒరేయ్, నువ్వు ఎందుకలా ఉన్నావు చెప్పకపోతే నా మీద ఒట్టే. రాజేష్ అరచేతిని బలవంతంగా తన నెత్తిమీద పెట్టుకొని అడిగాడు భువన్. ఇక రాజేష్కి జరిగిందంతా చెప్పక తప్పలేదు ఆఖర్న. అరే భువన్, నేనంటే దివికి ఎందుకురా అంత కోపం? నేనేం చేశాను? తను శ్రీరామ్ని ఏమీ అనదు, జగదీష్ను కూడా ఏమీ అనదు. నన్ను మాత్రం ఎందుకురా అలా చూస్తుంది? నేనేం పాపం చేశాను అడిగాడు రాజేష్ బాధగా. భువన్కి ఏం చెప్పాలో తోచలేదు. కొన్ని నిమిషాలు మౌనం తర్వాత, రాజేష్, నేను నీ దగ్గర ఒక విషయం దాచాన్రా. కనీసం నీకైనా ఆ విషయం చెప్పుకోలేకపోతే నా బుర్ర బద్దలైపోయేలా ఉంది చెప్పాడు. అవునా, ఏంట్రా అది? నువ్వు నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి అని అడగగానే భువన్ మారేడుమిల్లి ఫారెస్ట్లో దివి యశస్విని మాట్లాడుకున్న మాటలన్నీ తను వినడం, తర్వాత తన మానసిక స్థితి, ఆఖరుగా ఆమెను పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయం గురించి చెప్పాడు రాజేష్కి. అంతా విన్న రాజేష్కి బుర్ర గిర్రున తిరిగింది. ఏంట్రా నువ్వంటోంది? ఆ తింగరి మొహంది నిన్నే కాదు నన్ను కూడా తేడాగాడినే చేసిందిగా. నువ్వు చెప్పింది నమ్మలేకపోతున్నాన్రా. అయినా అలా ఎలా అనుకుంది? ఆ పిల్ల కళ్ళు ఏమైనా దొబ్బాయా? ఇంత పర్ఫెక్ట్గా ఉన్న మన ఇద్దరినీ చూస్తే ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అయినా అసలు నీకు బుద్ధుందా? ఈ విషయం తెలియగానే ఆ అమ్మాయిని నిలదీయాల్సింది పోయి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవ్వడం ఏంట్రా? డౌట్ లేదు, నీకు చిప్పు దొబ్బింది. భువన్ నెత్తిమీద కోపంగా ఒకటి పీకి అన్నాడు రాజేష్. ఒరే రాజేష్, అర్థం చేసుకోరా, దివి మీద నాకున్నది నిజమైన ప్రేమ. అసలే ఆ అమ్మాయికి పెళ్ళన్నా మగవాళ్ళన్నా గిట్టదు. అటువంటిది నాతో పెళ్ళికి అంత తేలిగ్గా ఎందుకు ఒప్పుకుందో నువ్వు ఊహించగలవా? మా మధ్య ఉన్న అపార్థమే మా పెళ్ళి జరగడానికి కారణం. అటువంటిది ఇప్పుడు నేను వెళ్ళి దీనికి అంతా చెప్పేసి పొట్లాట పెట్టుకుంటే ఈ పెళ్ళి జరగడం కాదు కదా. ఇక జన్మలో దివి నా ముఖం కూడా చూడదు. కాదని తనకు దూరంగా ఉండలేను. దివిని దగ్గర చేసుకోవడానికి, ఆమె మనసు మార్చడానికి నాకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ మా పెళ్ళి. సో పెళ్ళి అయిన తర్వాత చిన్నగా నేను అనుకున్నది సాధిస్తా సీరియస్గా చెప్పాడు భువన్. ఏంటో నీ పిచ్చి నీది. ఈ లోకంలో ఇంకెవరూ దొరకనట్టు ఆ అమ్మాయే కావాలంట. అయినా నాకెందుకు కోపంగా అన్నాడు రాజేష్. ఒరేయ్, కోప్పడుకురా మావా, నువ్వు కూడా లవ్లో పడితే అప్పుడు తెలిసేది నా బాధ నవ్వుతూ అన్నాడు భువన్. అదొక్కటే తక్కువ మన ముఖానికి. నిన్ను చూస్తూ మళ్ళీ ప్రేమించడం కూడానా? చేతులు పైకెత్తి దండం పెడుతూ, వద్దురా బాబు, నన్నిట్లా బతకని, నీ ఏడుపు నువ్వేడు అంటూ బయటకు వెళ్ళిపోయాడు రాజేష్. ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా గుర్తుకొచ్చింది రిలాక్స్డ్గా పడుకున్న భువన్కి. భువన్ దివిల పెళ్లి పనులు జోరందుకున్నాయి. తిరుమలలో పెళ్లి ఏర్పాట్లు చేయడం కోసం 2 రోజుల ముందే జగదీష్, శ్రీరామ్ తిరుమల వెళ్లారు. దివి వైపు కూడా పెద్దగా బంధుబలగం లేకపోవడంతో శ్రీరామ్ కుటుంబమే వాళ్లకు బాగా అండగా నిలబడింది. ఎన్నో అడ్డంకుల తర్వాత పెళ్లి జరుగుతున్నందువల్ల భువన్కి చాలా సంతోషంగా ఉంది. దివికి కూడా భువన్తో పెళ్లి అయిపోతుంది అంటే మనసులో ఓ పక్కన సంతోషంగా ఉన్నా మరో పక్క సందేహంగానే ఉంది. ఎవరేమనుకున్నా కాలం ఆగదు కదా. పెళ్లి రోజు రానే వచ్చింది. ముందు రోజే తరలి వెళ్ళిన ఇరు కుటుంబాల వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళి పెళ్లి పనుల్లో మునిగిపోయారు. మరుసటి రోజు ఉదయం 11:30 దివి భువన్ల పెళ్లి ముహూర్తం. తెల్లవారుజామునే ఒకవైపు దివిని పెళ్లి కూతుర్ని చేయడం, మరోవైపు భువన్ని పెళ్లికొడుకుని చేయడం జరిగాయి. కొద్దిపాటి ముఖ్యమైన బంధువర్గంతో, స్నేహితులతో కళ్యాణ వేదిక కలకలలాడింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల ముస్తాబుతో దివి భువన్లు అందంగా మెరిసిపోతున్నారు. చూసిన వాళ్ళందరూ వాళ్ళ జోడీ బాగుందని అనటమే. చూస్తుండగానే పెళ్లి సందడి మొదలైపోయింది. శ్రీరామ్ కూడా తను ప్రేమించిన యశస్వినిని వాళ్ళ తల్లిదండ్రులకు ముందుగానే పరిచయం చేయడంతో వాళ్ళు కూడా యశస్విని పద్ధతి, కలివిడితనాన్ని గమనించి ఈ పిల్ల తమ ఇంటికి కోడలు కాదగ్గదే అని ఆనందపడుతున్నారు. ఖచ్చితంగా పెళ్లి ముహూర్తానికి దివి తలపై భువన్, భువన్ తలపై దివిల చేత జీలకర్ర బెల్లం పెట్టించారు.
పెళ్లి మంత్రాలు చదువుతూనే పంతులు గారు ఆ మంత్రాల అర్థం విడమర్చి చెప్పడంతో అక్కడున్న అందరికీ పెళ్ళి అంటే ఎంతో పవిత్రమైన కార్యమో, దాని గొప్పతనం ఏమిటో తెలిసింది. మాంగళ్య ధారణతో దివి భువన్లు ఒక్కటయ్యారు. మాంగళ్య ధారణ జరిగేటప్పుడు శ్రావ్యమైన సన్నాయి మేళాలతో పాటు అందరూ తమ చప్పట్లతో హర్షాన్ని ప్రకటించారు. అంగరంగ వైభవంగా దివి భువన్ల పెళ్లి జరిగిపోయింది. ఎటువంటి గొడవ టెన్షన్ లేకుండా పెళ్లి సవ్యంగా జరిగినందుకు భువన్ ఒక పెద్ద మలుపుని దాటేసినట్టు ఫీల్ అయ్యాడు. ఈ పిల్లని పెళ్లి దాకా తీసుకొని రావడం అయిపోయింది. ఇక ముందు అడ్డదిడ్డంగా పరిగెడుతున్న ఈ గుర్రాన్ని నా రూట్లోకి ఎలా తెచ్చుకోవాలో ఆలోచించుకోవాలి అనుకున్నాడు అతను. మరుసటి రోజు రాత్రి తిరుపతి నుండి బయలుదేరి కొత్త జంట బంధువులతో పాటు భువన్ వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు. వాళ్ల స్వగృహంలోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి కొంతమంది బంధువుల సహాయంతో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధువులందరూ ముందు బస్సులో వెళ్ళిపోయారు. వెనుకగా దివి, భువన్, ఇంకా రాజేష్, యశస్విని, శ్రీరామ్, జగదీష్ మాత్రం ఇన్నోవాలో బయలుదేరారు. బండి వెనుక 3 సీట్లలో వరుసగా రాజేష్, భువన్, దివి కూర్చున్నారు. మధ్యలో యశస్విని, శ్రీరామ్, ముందు డ్రైవర్ పక్కన జగదీష్ కూర్చున్నారు. అసలు భువన్ పక్కన కూర్చోవడం రాజేష్కి ఇష్టం లేదు. కానీ జగదీష్ బలవంతంగా రాజేష్ని భువన్ పక్కన కూర్చోపెట్టాడు. అదేమంటే, ఒరే మామా, వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా, కానీ శ్రీరామ్ వాళ్ళకి బండి ఇంకా పూర్తిగా పట్టాలెక్కలేదు, సో వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇద్దాం అంటూ వెనక్కి నెట్టాడు. ఇంకా రాజేష్కి చేసేదేమీ లేక భువన్ పక్కనే కూర్చోవాల్సి వచ్చింది. భువన్ పక్కకొచ్చి కూర్చుంటున్న రాజేష్ని దివి కొరకొరా చూసింది. కానీ ఏం చేస్తాడు? పాపం దివి వైపు తల తిప్పి కూడా చూడకుండా కామ్గా వెళ్ళి కూర్చున్నాడు. రాత్రంతా ప్రయాణం కావడంతో అందరూ నిద్రపోతున్నారు. యశస్విని శ్రీరామ్ భుజం మీద తల పెట్టుకొని పడుకుంది. భువన్ నిద్రలో జోగుతూ కాసేపు రాజేష్ మీద, కాసేపు దివి మీద పడుతున్నాడు. దివికి భువన్ రాజేష్ వైపు పడుతుంటే అసలు నచ్చలే. నిద్రపోతున్న భువన్ని ఒక్కలాగు లాగి తన భుజం మీద పడుకోబెట్టుకుంది. దివి భుజం మీద పడుకున్న భువన్ అప్రయత్నంగా ఆమె చేతిలో చెయ్యి కలిపి తనకి దగ్గరగా జరిగి పడుకున్నాడు. అప్పుడు కోపంలో తెలియలేదు కానీ భువన్ తనకు అంత దగ్గరగా పడుకుంటే తనకు ఏదోలా అనిపించింది. మొట్టమొదటిసారి ఒక అబ్బాయి తనకు అంత దగ్గరగా రావడం. కానీ ఇప్పుడు భువన్ తన భర్త. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో వాళ్ళు, అమ్మలక్కలు పెళ్లి గురించి మాట్లాడుతూ తనని ఆట పట్టిస్తూ ఉంటే ఆ ప్రభావం ఎంతో కొంత దివి మీద పడింది. అవును, ఇతను నావాడే కదా, మా ఆయనేగా, ప్రేమగా అనిపించింది కాసేపు. మళ్ళీ తన మనసు అంతలోనే తనని తిట్టిపోసింది. ఏంటి బుజ్జి, మీ ఆయన? ఆహా, వాడు నీవాడా? నువ్వు అలా అంటే ఇక నీ దగ్గరికి కూడా రాడు. వాళ్ళ మరదలు అలా అంటుంది అనే కదా ఆ పెళ్లి తప్పించుకోవడానికి ఈ పెళ్లి చేసుకున్నాడు. చాలు చాలు, కంట్రోల్ అని చెప్పి ఊరుకోబెట్టింది. అవునే దివి, ఏంటి పిచ్చి పట్టిందా? అసలు నువ్వేంటి ఇలా ఆలోచించడం ఏంటి? అసలు పెళ్ళి అంటేనే ఇష్టపడిన దానివి, ఇప్పుడు మొగుడు అంటున్నావు, పైగా నావాడు అంటున్నావు. ఇంతలోనే ఎంత మార్పు! నువ్వేదో అందరిలాంటి అమ్మాయి కాదు అనుకున్నానే అన్నది ఆమె అంతరాత్మ. అవును, నిజమే కదా, అసలు నేను పెళ్లి చేసుకుంది దేనికి? ఇప్పుడు ఆలోచిస్తుంది ఏంటి? ఛా అనుకుంటూ సర్దుకుని తను కూడా కళ్ళు మూసుకుంది దివి. కాసేపటికి నిద్రపోతున్నట్టు నటిస్తున్న భువన్ కళ్ళు తెరిచి దివి వైపు చూసి, అప్పుడే అయిందా? ఇంకా ఉంది, చాలా ఉంది, చెప్తా నీ సంగతి అనుకుని నవ్వుకుంటూ తను కూడా కళ్ళు మూసుకున్నాడు. మరునాడు దివి, భువన్లు ఇద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతానికి కూర్చున్నారు. స్వామి, ఈ పిల్లని తొందరగా నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను, అందుకు సహకరించవయ్యా అనుకుంటూ భువన్, ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానో అదే కాజ్ మీద చివరిదాకా నిలబడే మానసిక స్థైర్యాన్ని ఇవ్వు స్వామి అని దివి స్వామిని వేడుకున్నారు. మరుసటి రోజు రాత్రి వాళ్ళ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు పెద్దవాళ్ళు. ఆ ప్రకారమే మరునాటి ఉదయమే భువన్ ఇంకా అతని మరదలు శరణ్య, అత్తయ్య కాదంబరి దివి వాళ్ళింటికి నిద్రకి వచ్చారు. ఐశ్వర్య గారు, కాంతారావు గారి వెనక బంధువర్గం పెద్దగా లేకపోవడంతో అంతా వాళ్ళ స్నేహితులు దగ్గరుండి చూసుకున్నారు. యశస్విని ఐశ్వర్య వెనకాల తిరుగుతూ కావలసినవి అన్నీ అందిస్తూ సహాయం చేయడం,
శ్రీరామ్, రాజేష్ ఏమన్నా పనులు ఉంటే మాకు చెప్పండి అంకుల్ అని చొరవగా కాంతారావు గారి దగ్గర నిలబడి ఆయన చెప్పిన పనులన్నీ శ్రద్ధగా చేయడం చూసి ఆ దంపతుల కళ్ళు చెమర్చాయి. ఏనాటి బంధమో బాబు, మీరు ఇలా తిరుగుతూ ఉంటే మా ఇంటికి ఎంత కళ వచ్చిందో, మాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను అంది ఐశ్వర్య. అయ్యో అదేం లేదండి, మాకు కూడా తోచుబాటు కావాలి కదా. ఏం చేయకుండా అలా కూర్చుంటే తిన్నది ఎలా అరుగుతుంది చెప్పండి. అసలే తింటున్నది పెళ్లి భోజనాలు, ఎంత పని చేస్తే అంత అరగాలి. సో మేమేం మీకు పని చేయట్లేదు, తిన్నది అరిగించుకుంటున్నాం అంతే, మీరేం ఫీల్ అవ్వకండి అన్నాడు రాజేష్. ఆ మాటలకు అందరూ నవ్వారు. భోజనాల వేళ దివి, భువన్లు ఇద్దరినీ పక్కపక్కన కూర్చోబెట్టి ఒకరి ఎంగిలి ఇంకొకరి చేత తినిపించారు. రాత్రి అయ్యేటప్పటికీ దివి బెడ్రూమ్ని వాళ్ళందరూ కలిసి ఫస్ట్ నైట్ రూమ్లా అలంకరించారు. దివికి సింపుల్గా తెల్ల చీర, మల్లెపూలు పెట్టి లైట్ జ్యువెలరీతో అలంకరించారు. పాల మీగడ లాంటి ఆ తెల్ల చీరలో దివి అప్పుడే పాల సముద్రం నుంచి పైకి వచ్చిన లక్ష్మీదేవిలా కనిపించింది వాళ్ళందరికీ. భువన్ కూడా తెల్ల పంచ, సిల్క్ లాల్చీతో, చెరగని చిరునవ్వుతో కన్నెపిల్లల మనసులు కొల్లగొట్టే కొంటె కృష్ణుల్లా అనిపించాడు. రాత్రికి దివి, భువన్లను ఆ గదిలో వదిలేసి అందరూ బయటకు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోగానే అప్పటిదాకా ఒక పక్కన నుంచున్న దివి గబుక్కున వచ్చి తన బెడ్ మీద కూర్చుని, అబ్బా పొద్దుటి నుంచి చంపేస్తున్నారు, నిద్ర వస్తుంది, ఏం పెళ్ళో ఏం గోలో, పైపెచ్చు ఈ చీర ఊపిరి ఆడట్లేదు, చిరాగ్గా ఉంది చేత్తో విసురుకుంటూ అంది దివి. ఇదిగో ఎందుకంత బాధ, రూమ్లో ఏసీ ఉంది కదా, వేసుకోవచ్చు కదా అన్నాడు భువన్. అవును కదా, అన్నీ పెట్టారు కానీ ఏసీ ఆన్ చేయడం మర్చిపోయినట్టు ఉన్నారు వీళ్ళు, ఇంతకీ రిమోట్ ఎక్కడ ఉందో అని వెతకడం మొదలుపెట్టింది దివి. భువన్ కూడా రిమోట్ కోసం చూస్తూ ఉన్నాడు. అలా రిమోట్ వెతుకుతుండగా తను కట్టుకున్న చీర కాళ్ళకి అడ్డం పడి ముందుకు పడబోయింది దివి. వెంటనే ఆమె పడకుండా వెనక నుంచి గబుక్కున తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు భువన్. కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. దివి గుండెలు పీచు పీచుమంటున్నాయి. తర్వాత చిన్నగా భువన్ తన పట్టు వదిలి, జాగ్రత్త పడిపోతావు, రిమోట్ నేను చూస్తాను ఉండు అంటూ అక్కడ అంతా వెతికి కుర్చీ క్రింద పడిపోయిన రిమోట్ని తీసి ఆన్ చేశాడు. ఇప్పుడు ఓకే కదా, ఇంకా హ్యాపీగా పడుకో చెప్పాడతను. మరి నువ్వెక్కడ పడుకుంటావు అడిగిందామే. ఎక్కడ ఏంటి, ఇంకెక్కడా, పడుకో నువ్వు, నేను కూడా ఇక్కడే పడుకుంటాను అన్నాడతను. ఇక్కడ పడుకుంటావా, నేను ఒప్పుకోను, కింద పడుకో అంది దివి. ఓయ్ నాకేం అవసరం, ఇక్కడే పడుకుంటా, కావాలంటే నువ్వు పడుకో, నాకసలే క్రింద నిద్ర పట్టదు అన్నాడు భువన్. నువ్వు ఎక్కడ దొరికావురా బాబు నాకు, సరే పడుకో కానీ జాగ్రత్త, కాళ్ళు చేతులు నాకు తగలకుండా నీ దగ్గర పెట్టుకో, తగిలాయంటే ఏం చేస్తానో నాకే తెలియదు, జాగ్రత్త వేలు చూపిస్తూ చెప్పింది దివి. హలో ఏంటి నాకు చెప్తున్నావు, నేను కాదు కదిలేది, నిద్రలో గడియారం ముళ్ళులా తిరిగేది నువ్వేనటగా, నాకొకసారి యశస్విని చెప్పిందిలే, సో నువ్వు నా మీద పడ్డావంటే కిందికి తోసేస్తా, జాగ్రత్తగా పడుకో చెప్పాడు భువన్ కూడా తగ్గకుండా. ఛీ, నీ చేత కూడా అనిపించుకోవాల్సి వస్తుంది, అంతా నా కర్మ, ఏం చేస్తాం అంటూ మంచం ఎక్కి చివరికి జరిగి పడుకుంది దివి. తనని చూసి నవ్వుకుంటూ భువన్ కూడా మంచానికి అటు చివర పడుకున్నాడు. పడుకున్న కాసేపటికి భువన్కి మెలకువ వచ్చింది. తనకెందుకు మెలకువ వచ్చిందా అనుకుంటూ చూస్తున్న భువన్కి దివి నిద్రలో ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ కనిపించింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.